ముద్దాలపల్లిలో గురువారం రాత్రి జరిగిన దాడి ఘటనపై టీడీపీ నేతలు, బాధిత కుటుంబ సభ్యులు పాకాలలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ ముద్దాలపల్లిలో గురువారం రాత్రి జరిగిన దాడి ఘటనపై టీడీపీ నేతలు, బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం పాకాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, ఏఎంసీ చైర్మన్ సుధాకరయ్య, చంద్రగిరి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పాటూరు మోహన్, టీడీపీ నేతలు నంగా బాబురెడ్డి, నంగా పద్మచారెడ్డి, పెనుమూరు మోహన్ మాట్లాడుతూ ముద్దాలపల్లి ఘటనలో దాడికి గురైన వారు టీడీపీ కార్యకర్తలేనని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తపై దాడి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సూచించారు. టీడీపీ నేతల కథనం ప్రకారం వైసీపీకి చెందిన శ్రీ శ్రీనాథ్, తేజ, సెల్వామణి తదితరులు టీడీపీ కార్యకర్తలు పి చిరంజీవి, జి పవన్ సాయిపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. అనంతరం శ్రీనాథ్పై దాడి జరిగిందని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై ఇలాంటి దాడులు పునరావృతమైతే సహించబోమని హెచ్చరిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమంటే, పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ ముద్దలపల్లిలో దళితులకు జరిగినటువంటి అన్యాయం గురించి కొంతమంది నాయకులు మీడియా ముందుకు రావడం జరిగింది. వాటికి వివరణ ఇచ్చేదాని కోసం ఈ ప్రెస్ మీట్ మేము పెట్టాం. నిన్నటి రాత్రి మన చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోహిత్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. హాస్పిటల్లో అతన్ని కొట్టేశారని, ఇరంగారిపల్లి పంచాయతీలో ముద్దలపల్లి గ్రామంలో కొట్టుంటే ముద్దలపల్లి గ్రామం కూడా తెలియనటువంటి మోహిత్ రెడ్డి గారు ఇరంగారిపల్లి అన్నారు. అది ముందు తెలుసుకోవాలి, ఏ ఊర్లో జరిగింది ఈ సంఘటనని. సంఘటన జరిగిన ఇష్యూ ఏమంటే, ముద్దలపల్లిలో ఒక ధ్యాన మందిరం ఉంది. ఆ ధ్యాన మందిరంలో ఈ రపారపా బ్యాచ్ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని ఆ గ్రామంలో ఒక పెద్దయిన కన్నయ్య అని అతను, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రేపు మీరు విచారణకు వస్తే కూడా ఆ కన్నయ్య దగ్గర నేను చెప్పిస్తాను. కన్నయ్య అనే అతను ఆ ధ్యాన మందిరానికి బేగాలు వేసి ఈ రపారప బ్యాచ్ని లోపలికి పోనీయకుండా ఆడ నివారించేదాని కోసం బేగాలు వేసుకొని మన దగ్గర పెట్టుకుంటే ఏదన్నా ధ్యానం చేసేవాళ్ళు వస్తే ఇబ్బంది అని ఆ చుట్టుపక్కల ఇళ్ళలో దగ్గర ఇచ్చేసి ఎవరన్నా వస్తే ధ్యానం చేసుకునేదానికి, నిజమైన ధ్యానం చేసుకునేదానికి వస్తే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి పోయినారు. ఈ రపారప బ్యాచ్ వాళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసుకునేదానికి వేరే ప్లేస్ దొరకలేదు. ఆ వేరే ప్లేస్ దొరకలేదు. ధ్యాన మందిరం కాడికి పోతే బేగాలు వేసి ఉండాలి. ఆ బేగాలు ఎవరి దగ్గర ఉండదని కనుక్కున్నారు వీళ్ళు. ఆ బేగాలుండే ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర బెదిరించి బేగాలది మేము ధ్యానం చేసుకోవాలని తప్పు చెప్పి వాళ్ళ దగ్గర బేగాలు తీయించుకున్నారు. బేగాలు తీసుకొని ఆ ధ్యాన మందిరం చుట్టూ బయట బాగా కనిపించే విధంగా ఉంటే దీన్ని కనిపించలేకుండా పరదాల మధ్య కట్టేసి లోపల డిస్కోలు, డీజీలు పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే దానిని మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇది ఈ విధంగా జరిగితే ధ్యాన మందిరం ఉన్న విలువ పోతుంది, ధ్యాన మందిరానికి ఉన్న పవిత్రత పోతుందని తిరిగి మళ్ళా అదే గ్రామంలో ఇంకొక అతను ఆ బీగాలు తీసేసి వేరే బీగాలు పోనీకుండా వేశాడు. వేస్తే మళ్ళా వీళ్ళ కార్యక్రమాలకు అడ్డొచ్చింది. అడ్డొస్తే ఈ బీగాలు వేసింది ఎవరని మళ్ళా కనుక్కున్నారు. కనుక్కొని ఆ వేసిన అతను ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంటికి పోయి బీగాలు వేసినారు పలానా ధ్యాన మందిరానికి, మీ పిల్లోడు వాళ్ళకి చెప్పండి, బీగాలు తీయకపోతే వాళ్ళు నరకతాం పొడుస్తాము
అని వాళ్ళని బెదిరించడం జరిగింది. మీరేం చెప్పారంటే మీడియా ముందర ధ్యాన మందిరంలో వీళ్ళు పవిత్రంగా ధ్యానం చేసుకునే బ్యాచ్ అని మీరు అన్నారు. ఈ బ్యాచ్ని చూస్తే వాళ్ళు ధ్యానం చేసే బ్యాచ్లా మీరే చెప్పాలి. ఆ విధంగా చేసే బ్యాచ్ని నివారించేదానికి వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళ ఇళ్ళ కాడిపి బెదిరించారు. బెదిరించి ఆ బీగాలు తీయకపోతే మేము దాడి చేస్తామని హెచ్చరించినారు. ఆయనను వాళ్ళ పవిత్రతను కాపాడే దానికోసం బీగాలు తీయలేదు. ఆ సాయంకాలం తాగేసి వచ్చి ఈ రపారప్ప బ్యాచ్ ఆ బీగాలు వేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పైన చేసిన దాడి అంటే వాళ్ళు వీళ్ళ పైన చేశారా, ఈ గ్రామస్తులు ఆ రపారప్ప బ్యాచ్ పైన చేసిందా? మీరు ఒకసారి చూడాలి. ఇది వాళ్ళ పైన చేసిన దాడి. ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత దౌర్జన్యంగా చేస్తే వాళ్ళని మీరు వెనకేసుకొని వచ్చి వాళ్ళకి మీరు పవిత్రతను అంటగట్టి ధ్యాన మందిరాన్ని కాపాడుతూ ఉన్నారని మీరు చెప్తారు. మీరు హాస్పిటల్లో పరామర్శించేదని పోయిన నా వీడియో చూసినాను ఒకసారి. ఆ పిల్లోడు హాస్పిటల్లో బెడ్ పైన పనుకొని ఉంటే పోలీసులు గ్రామస్తులు వాడిని కొట్టి లాక్కొని పోయి రోడ్డంటే ఈడ్చుకొని పోయి ఎదరమ్మను తన్ని హార్ట్ పేషెంటు వాడిని చంపేసే పరిస్థితిలో వాడిని తెచ్చినారని చెప్పి నువ్వు మీడియా ముందర చెప్పినావే. వాడు అతనే ఇతను ఆ పోలీసు జీవు పైన కాలు పెట్టుకొని పోలీసులను సవాల్ చేస్తూ నిలబడినటువంటి వ్యక్తి పోలీసులు కొట్టి లాక్కొని పోయినారా? మీకు మీడియా ముందర వచ్చి మాట్లాడేది కూడా వేరే వాళ్ళ సమస్యలు కూడా మీరు ఎన్నో మాట్లాడినారు, విన్నాము. నోరు తెరిస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పేదానికి తయారైనది ఈ వయసులోనే. ఇంకా పూర్తిగా నీకు రాజకీయం వంటబట్టరా. మీరు బెడ్ పైన ఉండేవాడిని పరామర్శిస్తూ ఉంటే వాడి యాక్టివ్నెస్ ఎట్లున్నదో ఒకసారి గమనించినారా? వాడిని తన్ని హార్ట్ పేషెంట్ గ్రామస్తులు పోలీసు వాళ్ళు కొట్టోడు మాతో మాట్లాడుతున్నాడా మీతో? ఎట్లా మాట్లాడుతున్నాడు? కొత్త పెళ్లి కొడుకు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మీతో. వాడిని మీరు కాపాడేదానికి వచ్చినారు. ఒకటి నేను అడిగేది, దళితులను కొట్టేస్తున్నారు, దళితులను చంపేస్తున్నారు, దళితుల పైన దాడులు జరుగుతున్నాయి అంటున్నావే, మీకు సిగ్గు అనిపించడం లేదా? గత ప్రభుత్వంలో దళితుల పైన ఎన్ని దాడులు జరిగినాయి, ఎందరిని నిర్దాక్షిణ్యంగా చంపేసినారు. డాక్టర్ సుధాకర్ కానింటి ఎత్తుకో, ఒక గౌరవమైన ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిని ఆయన విధిని ఆయన నిర్వహిస్తూ ఉంటే కరోనా సందర్భంలో మాస్క్ లేదని అడిగిన పాపానికి బట్టలు ఊడదీసి నడి రోడ్లో పోలీసుల దగ్గర ఈడిపిచ్చి కొట్టి చంపించిన సాంప్రదాయం మీ పార్టీ. మరి ఆ రోజు దళితుడు కాదు ఆయన? మరి ఆ రోజు దళితుని గురించి ధర్నా చేయాలా, నిరాహార తీర్చేయాలా, ఆమరణ నిరాహార తీర్చేయాలని మాట్లాడుతున్నావే, నీకు సిగ్గు సీమ లేకుండా. మరి ఆ బుద్ధి అనిపించలేదా ఏ నిరాహార దీక్ష చేయాలని నీకు? జడ్జి, ఒక న్యాయ నిర్ణేత జడ్జిని నీ పార్టీ ఎంత దారుణంగా హింసించిందో నీకు గుర్తు రాలేదా? ఈ మీడియా ముందరకు వచ్చినప్పుడు గుర్తులేదా? పొంగునూరులో ఒక లిక్కర్ బాటల పైన 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని అడిగిన పాపానికి నిర్దాక్షిణ్యంగా ఉరేసినారు. అప్పుడు దళితులు గుర్తు రాలేదా నీకు? అప్పుడు ఆమరణ నిరాహార చేయాలని నీకు అనిపించలేదా? ఈ వయసులోనే ఇంత నటన నేర్చుకొని ఉండవే నువ్వు? ఇది రాజకీయం, ప్రజాస్వామ్యం. మీరు తప్పులు చెప్తా పోయేగలిగి ఈ 5 సంవత్సరాలు మీరు తెప్పిన తప్పులు ప్రజలు గమనించి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి పంపించినారు. అయినా మీరు మేలుకోలేదు, మీకు ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ అదే వరుసలో ఉండారు. ఒకటి, దళితుల్ని ఈ దౌత్యం ఈ కొట్టాలు కూడా వీళ్ళు కూడా దళితులే. మరి ఈ కొట్టాను దళితుల గురించి మీరు మాట్లాడరా? వీడు దళితుడు కాడా? వీడు దెబ్బలు తిన్నారు, వీళ్ళు దళితులు కాదా? అంటే నీకు పార్టీ ఇంపార్టెంట్, దళితులు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ దళితులు శ్రేయస్సు కాదు మీకు ఇంపార్టెంటు, మీ పార్టీ ఇంపార్టెంటు,
మీ అధికారం ఇంపార్టెంట్, మీ అహంకారానికి అడ్డుకట్టలు కట్టేదాన్ని ఈ తెలుగుదేశం పార్టీ నివారిస్తూ ఉంది. కాబట్టి దాన్ని తప్పించుకునేదానికో దాని నుండి బయటపడేదానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఇవి. ఆ విధంగా నువ్వు దౌర్జన్యాలు చేసి ఈరోజు పోలీసు వాళ్ళు కొట్టేసినారు, గ్రామస్తులు కొట్టేసినారు, దౌర్జన్యం చేస్తోంది. మేము నిరాహార దీక్షలు చేస్తాము, ఆమరణ దీక్ష చేస్తామంటే రా, మేము కూర్చుంటాం. ఇదే అంబేద్కర్ విగ్రహం కాడ మేము కూర్చుంటాం. నువ్వు చేస్తావు, మేము చేస్తాం. ఇది కానీ కేసు కట్టి ఇదే పోలీస్ శాఖ చెప్తా ఉన్నాను, వాళ్ళ మీడియాలకి వాళ్ళ స్టేట్మెంట్లకి మీరు భయపడకూడదు. నిజ నిర్ధారణ చేసి కేసులు కట్టి ఎత్తులు లోపలేసి వాళ్ళపైన తప్పు చేసిన వాళ్ళకి శిక్షించకపోతే ఇదే దళితులు ఆయన చేసేది కాదు నిరాహార దీక్ష, మేము చేస్తాం. వాస్తవాలు చూడండి, మేము ఫోటోలు చూపించలా, మనసులు చూడండి. ఈ పక్క వాస్తవాలు చూడండి. వెనక్కి తిరుగు చూడు, ఇవి చూడు, చూడు. ఇది నిజమైన బాధితులు, వీళ్ళు నిజమైన దెబ్బలు తిన్నోళ్ళు వీళ్ళు. చూడండి, నీ మాతో కొత్త కొండ పెళ్లి కొడుకు మాతో బెడ్ పైన కూర్చొని పడుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వానికి మీరు ఒత్తాస పలుకుతా ఉన్నారు. కాలు చూడు, ఇటు చూడు. ఇది దెబ్బలు కాదా? మరి ఇది ఎవరు కొట్టారు? నీ రపా బ్యాచ్, ఈ రపా బ్యాచ్ కొట్టుండేది. ఈ రపా బ్యాచ్ ఇది మీ బెడ్ పైన పనుకొని ఉన్నాడే, వాళ్ళ కొడుకు బ్యాచ్ చూడు. ఇది వీళ్ళు అంటే వీళ్ళని కాపాడేది అనుకో. అంటే మీరు దళితుల పైన ప్రేమ కాదు, దళితుల అడ్డం పెట్టుకొని రాజకీయం మీకు మొదటి నుండి అలవాటే. దళితులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం, అధికారంలోకి వచ్చిన దళితులని నరకడం, అది మీకు వచ్చిన సాంప్రదాయం. మీరు దళితుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఈరోజు రా తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పింది వాస్తవం, తప్పైతే నువ్వు ఏ శిక్ష విధించినా సరే, నువ్వు చెప్పింది తప్పైతే ఈ ఊరు నుండి బయట పోకూడదు, పాకాల మండలం అడిగి పెట్టకూడదు. రా ముద్దల పెళ్ళికి. నేను చెప్పింది తప్ప, నువ్వు చెప్పింది తప్ప తెలుసుకుందాం. నమస్కారం. గత రాత్రి దళితుల మీద దాడి జరిగింది అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్ రెడ్డి. మరి దాడి ఎవరి మీద చేశారో వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ ముందుకు వస్తే బాగుంటుందని మేమందరూ సూచిస్తున్నాం. మీకు ఎంతో ఎదుగుదల, ఎంతో అభివృద్ధి చెందాల్సిన నాయకుడివి నువ్వు. వాస్తవాలు తెలియకుండా ప్రెస్ ముందుకు రాకూడదు. అందులోనూ ఇరంగారిపల్లి పంచాయతీలో ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో నాని అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ చూస్తున్నారు. ఇరంగారిపల్లి ప్రజలందరికీ తెలుసు. మరి ఇంత డెవలప్మెంట్ చేస్తున్న అభివృద్ధిని ఓర్చలేక ఏదో ఒక కులాల మధ్య కుంపటి పెట్టాలనే ఒక ఉద్దేశంతో మీరు మీ పార్టీని ప్రమోట్ చేసుకోవడం కోసం ప్రెస్ మీట్ని అరేంజ్ చేసుకొని ఏది నోటుకు వస్తే దాంట్లో సబ్జెక్టు లేదు, ఏమీ లేదు మాట్లాడుతున్నారు. దళితుల్ని ఎవరు ఏ విధంగా కించపరుస్తున్నారో, ఏ విధంగా హత్యలు చేసి అరాచకాలు చేసి వాళ్ళని పార్సల్ చేసి పంపించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దళితులను ఏ విధంగా నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూస్తున్నారు. మరి దీన్ని మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నా అర్థం కావడం లేదు. కాకపోతే నాని అన్న ఈ కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఆయన మీద ఎంతో దాడి చేసి ఆయన ప్రాణాలు కూడా తీసే స్థితికి వచ్చినారు. ఆయన అనుకుంటే, ఆయన ఒక చిత్తూరులో రౌడీల మధ్య ఉన్న మనిషి ఆయన అనుకొని ఉంటే మీరు అసలు అడ్రస్ గల్లం చేసేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అది నేర్పించలేదు మా పార్టీకి. కాకపోతే నేను మిమ్మల్ని చూశాను అక్కడ. మీ పార్టీ విధి విధానాలు నచ్చక మీరు కార్యకర్తల మీద ఏ విధంగా నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నారు అవన్నీ నచ్చకనే చాలా మంది హార్డ్ కోర్ అభిమానులు ఎంతో మంది మీకు దూరమయ్యారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అందుకు ప్రత్యక్ష సాక్షులు మేమే. మరి అంతేకాకుండా ఇక్కడ ఇరంగారిపల్లి పంచాయతీ ముద్దలపల్లిలో ఇప్పుడు ఎవరైతే దాడి చేస్తున్నారో అని అంటున్నారో, ఎవరి మీద అయితే దాడి చేస్తారో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నామంటున్నారో, ఆ అబ్బాయి భార్య, శ్రీనాథ్ భార్య అంగన్వాడీ వర్కరు, మా దగ్గర వర్క్ చేసే అంగన్వాడీ వర్కర్ అమ్మాయి మమత. కాకపోతే ఆ అమ్మాయికి చేయట్లేదు, ఆ అమ్మాయి డయాలసిస్ పేషెంట్. కానీ ఆ అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ మేము కక్ష సాధింపు చర్యలు అనుకొని ఉంటే ఆ అమ్మాయిని తీసేసి ఉంటాం. ఆ రోజే తీసేసి మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకుని ఉంటాం. కానీ అది కూడా మేము చేయలేదు. ఎందుకంటే నాని గారు అలాంటివి ప్రోత్సహించారు. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసలు ఆ ప్రెస్ మీట్ ఏం చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ప్రెస్ మీట్ ఏం చేస్తున్నారు అని ఆలోచించుకొని వాస్తవాలు తెలుసుకొని రండి. మేమేందో మీకు తెలుసు, బాగా తెలుసు మేమంటే ఏందో. మేము కానీ ఓపెన్ అయినామంటే మీరు తలలు ఎక్కడ పెట్టుకుంటారో
మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా దళితుల్ని ఉపయోగించుకొని పార్టీని ప్రమోట్ చేసుకునేది ఆపేసి జాగ్రత్తగా ఉంటూ ఇంకా ఇటువంటిగా ఇంకా రిపీట్ చేసినారంటే మీరు కాదు ఆమా నిరాహార దీక్షలు చేసేది, మేము చేస్తాం ఖచ్చితంగా. ఆమా నిరాహార దీక్షలు మాకు కొత్త కాదని మీకు కూడా తెలుసు. ఎన్నోసార్లు ఆమా నిరాహార దీక్షలు మీ పార్టీ తరఫున చేసిన దాఖలాలు ఉన్నాయి, అవన్నీ గుర్తు పెట్టుకోండి. కాబట్టి దళితుల జోలికి ఇంకొకసారి రాకండి. ఎవరిని దాడి చేశాను అన్నట్టు మీరు 90% మాకు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అంటున్నారు. 90% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు 10% ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారా? 10% ఉన్న వాళ్ళు 90% వాళ్ళు ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారా? ఇది ఒక్కసారి ఆలోచించుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని హితో పలుకుతున్నాము. నువ్వు చిన్నపిల్లోడివి, ఇంకా కొంచెం బాగా ఎదగాల్సినోడివి, కాబట్టి అన్నీ తెలుసుకొని ప్రెస్ ముందుకు వస్తే బాగా ఉంటుంది. ఈరోజు ఉదయము ఈ చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు మోహిత్ రెడ్డి ఒక ప్రెస్ ఫేస్బుక్లో రిలీజ్ చేశారు ఒక మెసేజ్. అందులో దళితులపై నాని గారి ఆధ్వర్యంలో నాగరాజు నాయుడు అధ్యక్షతన ఎక్కడ ఈ విధంగా దాడులు చేస్తున్నారు, ముద్దలపల్లిలో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ హత్య కార్యక్రమాలు కూడా చేస్తున్నారని ఒక మాట అన్నారు. మా వాళ్ళు 23వ తారీఖు మంగళవారం రోజు ధ్యాన మందిరము ఎందుకు మూసినారు, ఎందుకు ఓపెన్ చేశారని ఇప్పుడు అడిగితే 23వ తారీఖు ముందు 23వ తారీఖు వాళ్ళ మీద ముందుగా 2-3 రోజులు మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కొట్టి గాయపరచడం జరిగింది. గాయాలు ఇప్పుడు మా వాళ్ళు చూపించారు. వాళ్ళు ఆ టెస్ట్తో కుమ్మి వదిలేశారు. అవి హత్యాకాండకు పాల్పడడం అనేది. ఈరోజు 23వ తారీఖు మంగళవారం అది జరిగింది. 24వ తారీఖు మంగళవారం కూడా బుధవారం కూడా రాత్రి మళ్ళా వాళ్ళ పోయి ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళను కొట్టారు. ఈ దెబ్బలు తిన్నోళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటే ఆడవాళ్ళు కొట్టే వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ వస్తాయి ప్రెస్లో. తర్వాత 25వ తారీఖు పోలీసులు ఆ 2 రోజులు గాదింక దగ్గర ఒక యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఒక 4-5 మంది చనిపోవటం వల్ల అక్కడ మా మంత్రి గారు వాళ్ళు వచ్చి చిన్నగుట్టగిరిలో ఒక మీటింగ్ పెట్టుకోవడం వల్ల ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి బందోబస్తు పోవటం, విధంగా మెన్ స్టేషన్లో తక్కువ ఉండే కారణాన వీళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఎవరు దాడి చేశారు, ఎవరు దెబ్బలు తిట్టారు అనేది విచారించడానికి వెళితే చీకట్లో ఏదో జరిగిపోయిందని కింద పడిపోయి యాక్షన్ చేసి అరగంట నానా హంగామా చేసి తీసుకెళ్ళి పోలీసులే ఏమైందేమని చీకట్లో ఏమైందేమని స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తీరా చూస్తే అతనికి చిన్న గాయం కూడా లేదు, చీమ కొట్టినంత గాయం కూడా లేదు. ఈరోజు మా వాళ్ళని టెస్టులు ఎత్తుకొని పొడిచి పారేశారు, ముందు వెనక తల్లో అంతా. వాళ్ళను హత్య చేయడానికి ప్రేరేపించినారు నాగరాజు నాయుడు నాని అని అంటున్నారు. నాని గారు చిత్తూరులో ఎంత తోడో ఆయన నిజంగానే పుల్లని నిరూపించుకొని చంద్రగిరికి వచ్చి గెలిచాడు మీ మీద. ఆయన ఆలోచిస్తే 5% కూడా మీరు తట్టుకోలేరు రౌడీజం దగ్గర. అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పద్ధతులు ఇవి కానీ కాదని చెప్పి ఆపిచ్చి సౌమ్యంగా ప్రజానాయకుడైనాడు. ఆయన 44,000 ఓట్లతో గెలిచినాడు మీ మీద. మీరు అంతకుముందు 40,000 ఓట్లతో గెలిస్తే ఆ ఓట్లన్నీ పోయి 44,000 ఓట్లతో మెజార్టీతో గెలిచిన మనిషి అతను. తర్వాత నా గురించి చెప్పినారు, నేను 2019 ముందు ఎట్లా ఉన్నానో అది వేరే విషయం. 2019 తర్వాత పరిశుద్ధమైన మనిషిగా ఉన్నాను, రాజకీయాలు అతీతంగా ఉన్నాను. ఒకవేళ అవసరమైతే నేను కానీ అనుకుంటే లోతం కొంది కదా టోల్ గేట్, ఆ టోల్ గేట్ దాటి నువ్వు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఉండరు. మేము ఆలోచిస్తే కానీ మా నాని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు అందరూ ఇచ్చే మాట ఏంటంటే ఎక్కడ కానీ రౌడీజం ఉండకూడదు, ప్రశాంతమైన వాతావరణము, ప్రజలకు నమ్మకం కలగాలి మన మీద, మంచి పార్టీ వాళ్ళు ఇల్లు రావాలి. దీనికి తోడు ఎంతో శక్తివంతుడైన పవన్ కళ్యాణ్ మమ్మల్ని నమ్మి ఈ పార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు ఆయన. బాబు గారు, లోకేష్ బాబు గారు, నాని గారు, నలుగురి మాటల మీద మేము స్వాముల మాదిరిగా బతుకుతున్నాం.
23వ తారీఖు కొట్టేసి 24వ తారీఖు కొట్టేసి 25వ తారీఖు విచారణ చేయడానికి పోలీసులు వస్తే యాక్షన్ చేసేసి అదే దళితులు కొడితే పట్టించుకోకపోగా హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి చిన్న గాయం కూడా లేదు, హత్య చేసేదానికి ప్రయత్నించారు పోలీసులతో అని అంటారు. పద్ధతి మార్చుకున్నైనా మీరు ఎందుకే రాజకీయ సమాధి ఆల్రెడీ కట్టేశారు ఈ నియోజకవర్గంలో. ఇంకా మీరు 2034లోనూ గెలిచే పని లేదు, 29లోనూ గెలిచే పని లేదు, 34లోనూ గెలిచే పని లేదు. పార్టీనే ఉండదు. దయచేసి పద్ధతి మార్చుకొని ఆరోపణలు నిరాధారమైనవి చేయకుండా ఏదైనా ఉంటే మీరు పైకి రండి, మంచి పనులు చేసి ప్రజలకు సేవ చేసి అని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దయచేసి కమిటీ ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు వెనుక ముందు ఆలోచించి ఒక పద్ధతిగా చేయండి. మేము అధికారంలో ఉన్నామని ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కానీ ఎవరిని కానీ మేము ఒక మాట కూడా అనలేదు. ఏదో అధికారం వచ్చిన మొట్టమొదటిలో 1-2 ఇన్సిడెంట్లు మాకు తెలియకుండా జరిగినట్టు తప్ప తర్వాత నాని గారు కానీ మేము కానీ ఏమీ రిపీట్ కాకూడదని తెలియజేశాము. కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉన్నారు. మేము కానీ కార్యకర్తలకు గేట్లు తీసేస్తే కుమ్మి తోసేస్తారు. దయచేసి ఆపేయండి. లింగారపల్లి పంచాయతీలో ఇంతవరకు దళితుల మధ్య ఎప్పుడు కానీ విభేదాలు లేకోకుండా పార్టీలకు వాళ్ళకు ఓటేసుకుంటూ బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎలక్షన్ అప్పుడు రాజకీయం చేసుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరికి కానీ విభేదాలు లేకుండా ఉన్నాయి. ఇది మొదలు చేసుకొని మీకు వెనకుండే నాయకులు చెప్పినంత మాత్రాన ఇన్నంత మాత్రాన అవి నిజమైపోవు. ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఏది నిజమో ఏది అన్యాయమో అని అందరికీ తెలుసు. ప్రెస్ మీద వచ్చేటప్పుడు మోహిత్ గారు నువ్వు ఆలోచించు, ఎవరు కొట్టున్నారు, ఎవరిని ఏమన్నాడు. మీరు నిజమైతే దళితుల మీద అంత ప్రేమ ఉంటే తొలిసారి వచ్చి అమ్మాయి లేడీని చుట్టుపట్టి లాగి కొట్టినప్పుడు మీ వాళ్ళే కదా, మీరు ఎందుకు కొట్టినారని పరామర్శించి ఆ రోజు వచ్చుంటే మేము కూడా అందరూ హర్షించేవాళ్ళం. మీరు అంటారు రౌడీజము చూస్తాము, నాని అన్న మీద పెడతానంటారు. మీరు చేసిన దౌర్జన్యాల కన్నా ఇవి ఏ పాటివో మీకు అర్థమయ్యే ఉంటాయి. మీ నాన్నకి వెన్నంటి ఉండి మేము ఏమని పునాది అదే 90% ఉన్నది. ఆ పునాది ఎవరు వేసింది అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నాయన మీ వెనకాల నడిచిన వాళ్ళు కాదు, మీ ముందుండి మీ ఆయన వెనక పిలుచుకుపోయిన వాళ్ళు మేము. ఈరోజు పార్టీ ఉండదు, పదవులు వస్తాయని వచ్చిన వాళ్ళు నమ్ముకొని కష్టపడిన వాళ్ళు వదిలేసినారే, అది కాదు నాయన నీతి నిజాయితీ అనేది. కష్టపడిన వాళ్ళు వదిలేసినప్పుడే దేవుడు పైన ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా మారండి, తెలుసుకోండి. నువ్వు చిన్న వయసు, భవిష్యత్తు ఉంది, చెప్పుడు మాటలు నమ్మద్దు నాయన. నువ్వు అన్నీ ఆలోచించి ప్రెస్ మీట్ ఉందనేసి మీ నాయన 100 కేసులు పెట్టినావు, 50 కేసులు పెట్టినావు చెప్పి గబ్బైపోయినాడు. నువ్వు ఆ దీంట్లో ఆ కోవకు రావద్దమ్మా. నీకు భవిష్యత్తు ఉంది. నిదానంగా చెప్పుకొని రాజకీయంగా 10 మందికి సహాయం చేయి, 10 మందికి మేలు చేయి, మంచి పేరు తెచ్చుకో. రాజకీయ భవిష్యత్తుకి ఏదో సంతోషిస్తారు. కానీ ఇప్పటి నుండి దళితులు వాళ్ళు వీళ్ళు అనేసి కానీ పెట్టుకున్నావు అనుకో, లాస్ట్కు మనమే ఉన్నానైనా. నీకు గుర్తుగా నీకు హెచ్చరిస్తూ చెప్తున్నావు. హెచ్చరిక అనుకుంటావో మంచి అనుకోవడం నీ ఇష్టం, నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. లింగారపల్లి పంచాయతీ ప్రశాంతంగా ఉండి వాటిల్లో చిన్న గొడవలు రాజకీయం చేస్తూ పెద్దవి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము. దీనిలో గొడవలకు కారణం ఏమీ లేదు. వాళ్ళు ఎదురు ఉండే వాళ్ళే, బంధువులే దానిని రాజకీయం చేసి పెద్దవి చేసి లబ్ధి పొందాలని పనులు చేస్తున్నారు. అలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా పాకాల మండలం ఇరంగారపల్లి మా ముద్దులపల్లి దళితవాడలో దళిత సోదరుల మధ్య జరిగిన దాడికి చింతిస్తూ మా ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు గత నియోజకవర్గ సమావేశంలోనే చెప్పారు, దళితవాడలను వేదికగా తీసుకునేసి దాడులు నిర్వహించడానికి కుట్ర పన్నుతున్నారు. అదే కుట్ర పాకాల మండలం ముద్దులపల్లిలో దళితుల మధ్య చిన్న సంఘర్షణను, చిన్న దాడిని పెద్దగా చిత్రీకరిస్తూ స్పృహ కోల్పోయిన వ్యక్తిని రోయా ఎమర్జెన్సీలో పెట్టి నిన్న రాత్రి మన మోహిత్ రెడ్డి గారు దళితులపైన ప్రేమను ఒలకబోస్తూ దళితులను ఏదో ఉద్ధరించేసినట్టు గత పార్టీ వైసీపీ పార్టీ దళితులపైన దాడుల్ని ప్రోత్సహిస్తూ ప్రోత్సహించి అతనే దాడి చేయమని చేసి టెస్టర్ తీసుకొని మారణాయుధాలతో ఈ పొద్దు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అతని కుమారుడు కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో రఫా అంటూ దాడులకు
తెగాయిస్తున్న బ్యాచ్ను ప్రోత్సహిస్తున్నది వైఎస్ఆర్సీపీ. ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా మండలాధ్యక్షులు నాగరాజు నాయుడు కావచ్చు, లోకల్ లీడర్ కావచ్చు, ఎప్పుడు కూడా రాజకీయంగానే చేశారు కానీ కులాల మధ్య చిచ్చు ఎప్పుడూ పెట్టలేరు. కులాల మధ్యలో చిచ్చు పెట్టేది మీ పార్టీకి అప్పటి నుంచి ఆనవాయితీగానే వస్తుంది. ఆ ట్రాప్లో దళితులు ఎవరు పడద్దనేసి ఆ రోజు ఎలక్షన్కు ముందు మేమందరం కూడా చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం దళితుల పంతం వైసీపీ అంతం అనే నినాదంతో ముందుకొచ్చాము. అధికారం కోల్పోయిన మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారే తప్ప ఇందులో వాస్తవం లేదు. దెబ్బలు తిన్నది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, రక్తగాయాలైనది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు. 95% మీ ఓటు బ్యాంక్ ఉన్నదని మీరే చెప్తున్నారే. 95% ఉన్నటువంటి దళితులను రెచ్చగొట్టి ఈ విధంగా విచక్షణ లేకుండా గాయపరచడం మీకు న్యాయమా? దళితులను మీ రాజకీయ లబ్ధి కోసం, మీ అరాచకాల కోసం దళితులను బలి చేస్తున్నారే. మీ ఇంట్లో మీకు బిడ్డలు లేరా? మా దళితుల బాధ మీకు గోడ తగలదా? ఈ విధంగా దాడులకు ఎత్తిస్తూ వాళ్ళను చేసింది కాకుండా రాజకీయ లబ్ధి ఇప్పుడేమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయా? అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయా? ఎందుకు రాజకీయ కక్షలు లేపుతున్నారు? వాళ్ళ మధ్య జరిగిన సంఘర్షణను మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? వాళ్ళ మధ్యలో మీరు ఎంతసేపు అయినా కూడా సామరస్యంగా దళితుల మధ్య ప్రశాంత వాతావరణం పాకాల మండలంలో పచ్చని పల్లెల్లో మీరు నెలకొల్పాలే తప్ప ఎందుకు దాడులకు ప్రోత్సహిస్తున్నారు? ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు? ఎక్కడైనా కూడా కానీ మా ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా చిన్న మనస్పర్ధలు వస్తే కూడా మమ్మల్ని మందలిస్తారే తప్ప ఏ రోజు గొడవలకు వివాదాలకు ఆయన ప్రోత్సహించరు. ఎప్పుడైనా కూడా నీతివంతమైన పాలన, నీతివంతమైన రాజకీయాన్ని ఎలా చేయాలో అలా చేస్తారే తప్ప దళితులపైన, బీసీ వర్గాలపైన దాడులకు ఉసుగొలిపి ఎప్పుడూ కూడా ఆయన రాజకీయ లబ్ధి పొందరు. దయచేసి ఇప్పటికైనా మోహిత్ రెడ్డి గారు దయచేసి దళితులతో రాజకీయాలు చేయడం ఆపండి. దళితులకు రాజకీయంగా మంచి చేస్తున్నారనేటువంటి దీన్ని మీరు జీర్ణించుకోలేక ఈ పొద్దు దళితుల మధ్య చిచ్చులు పెట్టి గొడవలను పెద్దవి చేస్తున్నారు. న్యాయ విచారణ 2 రోజులుగా వాళ్ళపైన దాడి జరిగితే నిన్న పోలీసులు వెళ్ళారు. వాళ్ళ న్యాయ విచారణ జరుగుతుంటే ఉన్నట్టు సృహ కోల్పోయినట్టు వెళ్ళేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యేసి తప్పుడు ఆరోపణలు చేయడం తగ్గదు. మేము పాకాల మండలం నుంచి హెచ్చరిస్తున్నాం. దయచేసి దళితులతో పెట్టుకోవద్దండి, దళితుల మధ్య వివాదాలు సృష్టించొద్దండి. మీ రాజకీయ లబ్ధి కోసం దళితులను వాడుకోవద్దండి. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే కబార్దార్ చెప్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం దళితులంతా ఏకమై మీకు రాజకీయ సన్యాసం తీసుకునేంత వరకు కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం.